వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ వరలక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భర్త వేధింపులను తట్టుకోలేక 8వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య తల్లి పిల్లలను నెట్టేసి తాను దూకిన బన్సిలాల్పేట మహిళ స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ సప్లై చేస్తున్న నిందితుడి అరెస్ట్ బాలానగర్ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన డీసీపీ శ్రీనివాస్ భారత్లో సేవలకు అమెరికా ఎన్ఎస్ ఏవియేషన్ సంస్థ సిద్ధం తాజ్ దక్కన్లో లాంచింగ్ ప్రారంభించిన ఏవియేషన్ వైస్ చైర్మన్ ఈషా అలీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ 53వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వీట్లు పంచి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ 1970 జూన్ 19న న్యూఢిల్లీలో జన్మించారని ఆయన అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారని అన్నారు. సెప్టెంబర్లో ఆయన ప్రారంభించిన హాత్ సే హాత్ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 12 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాలలో దాదాపు 4080 కిలోమీటర్లు సాగిందని తెలిపారు. ఈ యాత్ర భారతదేశంలో అతిపెద్ద సామూహిక సంప్రదింపు కార్యక్రమం అని ఈ సమయంలో ప్రజలు ఆందోళనలు ఢిల్లీకి చేరుకుంటాయని కాంగ్రెస్ పేర్కొంది. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 137 రోజుల పాటు సాగిందని మోదీ ప్రభుత్వం 500, 1000 నోట్లను రద్దు చేయడంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మొగలపు చెన్నకేశవరావు, మండల కోఆప్షన్ సభ్యులు ఎస్కే పాషా, సత్యవరపు బాలయ్య, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ బన్సిలాల్పేట డివిజన్ జీవై రెడ్డి బస్తీలో దారుణం చోటు చేసుకుంది. భర్త అదనపు కట్నం తెమ్మని వేధింపులు తట్టుకోలేక సౌందర్య అనే మహిళ తన 2 కవల పిల్లల నిత్య నిదరష్తో 8వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ముందుగా పిల్లలను కింద పడేసి ఆ తర్వాత తాను దూకింది. తల్లితో పాటు 2 కవల పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. రక్తమైంది. ఇక ఆ రోజు నుంచి పోయిన వాడు మాట్లాడదాం చేద్దాం మేము ఉన్నాం. ఇక ఇట్లా అయిపోయింది. మీ అల్లుని పేరు ఏం పేరు? మా పేరు గణేష్. ఏడుంటాడు? ఆడు ఉప్పల్ల. ఏం పని చేస్తావు ఆయన? బార్బార్ మన గాంధీ హాస్పిటల్ వెనక షాప్లో చేస్తాడు. ఓన్ కాదు, జీతం చేస్తాడు. సార్ ఎప్పుడైంది పెళ్ళి? ఎప్పుడైంది? ఇప్పుడు పెళ్ళి ఎప్పుడు చేస్తున్నావు? 3 సంవత్సరాలు అవుతుంది. ఎంతమంది పిల్లలు ఉన్నారు మీ బిడ్డకు? అందుకు కవల పిల్లలు, ఒక కొడుకు బిడ్డ, ఫస్ట్ కొడుకు బిడ్డ, కవల పిల్లలు. ఇప్పుడే వచ్చి అన్నం తిని పెట్టిపోయిన పిల్లలకు కూడా నేను ఆమెతో మాట్లాడిపోయినా. ఈరోజు అందాజా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని జీవోఆర్ కాంపౌండ్ బిల్డింగ్ పై నుంచి ఒక లేడీ 2 పిల్లలతో దూకిందని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇమీడియట్గా నేను మా సిబ్బందితో ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి చూసేసరికి అమ్మాయి పైనుంచి దూకి 2 పిల్లలతో దూకి చనిపోయింది. వాళ్ళ గురించి వెరిఫై చేస్తే ఆ లేడీ పేరు వచ్చి సౌందర్య, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు 1.5 years అట్లా ఉంటుంది. రీజన్స్ కనుక వాళ్ళ హస్బెండ్ ప్లస్ వాళ్ళ అత్తగారు వేధింపుల వల్ల చనిపోయినట్టు తెలుస్తున్నది.
ఇందులో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాలి. బాడీలో షిఫ్ట్ చేసాం. ప్రస్తుతం ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తాం. జిమ్లు క్లినిక్లే ప్రధాన టార్గెట్ గా అవసరం ఉన్న వారికి స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ టాబ్లెట్ సప్లై చేస్తున్న ఓ నిందితుడిని పోలీసులు పట్టుకోగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. షాపూర్ నగర్లోని బాలానగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ శ్రీనివాసరావు ప్రెస్ మీట్లో వివరాలను వెల్లడించారు. మత్తు ఇంజెక్షన్లు టాబ్లెట్లు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని బాలానగర్ ఎస్ఓటీ సనత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు. పక్క సమాచారంతో హైదరాబాద్ ఫతేనగర్లో హరిసేనాపతి అనే నిందితుడిని అరెస్ట్ చేశామని, నిందితుడి వద్ద 33 రకాల టాబ్లెట్స్ ఇంజెక్షన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ సుమారు 3 లక్షల వరకు ఉంటుందని, చెన్నైకు చెందిన శ్రీనివాస్తో కలిసి హరిదందా చేస్తున్నాడని డీసీపీ తెలిపారు. నగరంలోని సనత్ నగర్ పరిసరాలలో వాటిని విక్రయిస్తున్నాడని విమర్శించారు. పోలీస్ స్టేషన్ మరియు డ్రగ్ ఇన్స్పెక్టర్ బాలనగర్ శివతేజ మేమిద్దరం కలిసి అక్కడ ఫతేనగర్ రామాలయం వీధిలో ఒక పర్సన్ దగ్గర నుంచి ఈ స్టిరాయిడ్స్ ఏవైతే అమ్ముతున్నారో మేము పట్టుకోవడం జరిగింది. ఈ స్టిరాయిడ్స్ వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు తక్కువ క్షణంలో మనకి కండలు రావాలి అవన్నీ చేస్తారు, కానీ లాంగ్ టర్మ్లో దానివల్ల హార్ట్ అటాక్స్, క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి తీసుకునేవారు కానీ అమ్మేవారు కానీ లైసెన్స్ ఉండి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే తప్ప తీసుకోవాలి, కానీ వారిగా సొంత వైద్యంలో తీసుకొని ఏదో తక్కువ టైంలో ఎక్కువ కండలు పెంచేద్దామనేసి అమ్మేవాళ్ళు కూడా లాభాలు బాగా సంపాదిద్దామనేసి ఆలోచించకుండా లీగల్గా వెళ్ళాలనేది చెప్తున్నాను. అంటే 600 దాకా బయట మార్కెట్లో ఉంది, వీళ్ళు 1000 దాకా ఉంటుంది. మొత్తం ఎంత ఉండొచ్చు టోటల్గా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఊరికి వెళ్ళి ఎవరైతే మంచి బాడీని మెయింటైన్ చేయాలనుకున్నారో వాళ్ళకి అంటే అనాథరైజ్డ్గా సప్లిమెంట్స్ సప్లై చేసే వాళ్ళ మీద రైడ్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనకి డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు, సనత్ నగర్ లా అండ్ ఆర్డర్ పోలీస్, అదేవిధంగా బాలానగర్ ఎస్ఓటీ సిబ్బంది అందరూ కలిసి మనకి ఇక్కడ హరిసేనాపతి అనేటటువంటి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతను ఒరిస్సాకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఫస్ట్ రిలయన్స్లో పనిచేస్తూ తర్వాత హెల్త్ అండ్ వెల్నెస్ అనేటటువంటి ఒక ప్రోటీన్ సప్లిమెంట్ షాప్ పెట్టుకున్నాడు. దాని ద్వారా వస్తున్నటువంటి ఇన్కమ్ సరిపోవడంతో అతను ఇంకా తొందరగా మనీ ఎర్న్ చేయాలనేటటువంటి తాపత్రయంలో శ్రీనివాస్ అనేటటువంటి చెన్నై అనేటటువంటి వ్యక్తితో ఏర్పడిన పరిచయంలో భాగంగా తొందరగా బాడీ మజిల్ బిల్డ్ చేయడానికి ప్లస్ అదేవిధంగా మంచి బాడీని గ్రోన్ చేయడానికి కొన్ని ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ని లైసెన్స్ ఉంది, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాల్సినటువంటి మెడిసిన్స్ని ఇల్లీగల్గా కొంచెం అమ్మటం జరుగుతుంది. దీనిలో భాగంగా మనం అతన్ని అదుపులోకి తీసుకొని అతని దగ్గర నుంచి పెద్ద మొత్తంలో వీటన్నిటిని సీజ్ చేయడం జరిగింది. వీటిని మనం ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, ప్రాపర్ డాక్టర్ యొక్క సజెషన్స్ లేకుండా వాడటం వల్ల ఏమవుతుందంటే మనకి లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం మీద చాలా దుష్పరిణామాలు ఉండి హార్ట్ అటాక్ వచ్చేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. సో లైసెన్స్ లేకుండా అనాథరైజ్డ్గా అమ్ముతున్నటువంటి వీరి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీరి దగ్గర నుంచి మనం టెస్టోలోన్ P1, డెకోబోలేన్, అదేవిధంగా సస్టెలోన్, అదేవిధంగా ఈక్విబోలేన్, డ్యూరాడెక్స్ మొత్తం ఒక 30 దాకా డిఫరెంట్ మెడిసిన్స్ని సీజ్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఆస్పెక్ట్స్ మన డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు చెప్తారు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఎన్ఎస్ ఏవియేషన్ సంస్థ భారతదేశంలో తన సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధమైందని ఎన్ఎస్ ఏవియేషన్ వైస్ చైర్మన్ ఈషా అలీ అన్నారు. హైదరాబాద్లోని తాజ్ దక్కన్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ మహమ్మద్ అలీ,
ప్రాజెక్ట్ వ్యవస్థాపకులు ఉమేష్ తో కలిసి లాంచింగ్ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్లు మాట్లాడుతూ భారతదేశంలో తమ సేవలను ప్రారంభిస్తున్న ఎన్ఎస్ ఇక్కడి ట్రూజెట్ సంస్థలు 85% వాటాను కొనుగోలు చేసిందన్నారు. ఇక్కడి వరకు వేల ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు ఈషా అలీ తెలిపారు. ప్రపంచంలోని పలు దేశాల్లో విమానయాన రంగంలో ఎన్ఎస్ ఏవియేషన్ పెట్టుబడులు వాటాలు ఉన్నాయన్నారు. ఎయిర్ బస్ 320 నియో ఎయిర్ క్రాఫ్ట్లను తీసుకురానున్నామని ఈసా అలీ తెలిపారు. రానున్న కాలంలో ఎన్ఎస్ ఏవియేషన్ 100కు పైగా ఎయిర్ బస్లను భారత్లో నడపనున్నామని ఆయన స్పష్టం చేశారు. 100 కోట్ల మార్కెట్లు విలువ గల ట్రోజెట్లో 85% వాటాలను డాక్టర్ మొహమ్మద్ అలీ కొనుగోలు చేసి ఇండియన్ ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టారన్నారు. భారత్లో ట్రూజెట్ సంస్థకు 116 మార్గాలలో ప్రయాణించే అనుమతి ఉందని ఎన్ఎస్ ఏవియేషన్ వైస్ చైర్మన్ వివరించారు. Apart from TrueJet, the NS Group, we already have in India about 25 leased aircrafts in the Indian airspace. So what this really means for India is that for the aviation industry as a whole, you can expect a transformation like never before. People are used to saying the aviation is a very cash intensive, very hard industry, but I think we have it all covered. And he's a known humanitarian, and yet so new to many because he's keeping his profile really low. He completely intends in India to create more jobs, more pilots, more technical skills, more aviation infrastructure, connectivity, and with those familiar with Dr. Ali as a person, more charities for the upliftment of the underprivileged. Now, I hope, I would like to conclude this, and I hope this is really this beginning of something new, the upliftment, in the Indian society, and, we hope we can achieve this right here from Telangana. ANA Group of Companies Limited supporting to India launch on 50,000 from US. When I needed, money is here in Hyderabad. Any delay. Based on the business requirements, whatever we need in Hyderabad, in India, blessing from Chief Minister, then I have to run the business here after reaching flights here. Just I have the license, TrueJet for 85%. The reason is only we have a license, I have to start quickly. తలసేమియా బాధితులకు అవసరమైన రక్తాన్ని అందించేందుకు తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులు ముందుకు వచ్చారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆబిట్స్ బీమా భవన్లో సిపిఎస్కు ఈ ఉద్యోగులు రక్తదానం చేశారు. రక్తం కొరత కారణంగా ఎంతో మంది తలసేమియా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారని, అందుకోసం సామాజిక బాధ్యతగా 100 మంది ఉద్యోగులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నట్లు ఉద్యోగుల సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావు తెలిపారు. ఐపీఎం ద్వారా అవసరమున్న బాధితులకు ఈ రక్తాన్ని అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక చిన్నారులు భవిష్యత్తు భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులైనటువంటి చిన్నారులందరూ కూడా 20-21 సంవత్సరాలు నిండకముందే, యుక్త వయసు నిండకముందే కూడా చాలామంది చనిపోతున్నారు. పేదరికం వలన, రక్తం లభించకపోవడం వలన, పేదరికం మూలంగా ధనం లేదు, ఆర్థిక ఇబ్బందుల వలన చాలామంది కూడా రక్తం కొరత ఏర్పడుతుంది. కాబట్టి ఈ రక్తాన్ని మేము ఎన్జిఓస్ కానీ లేకపోతే ప్రైవేట్ ఏజెన్సీలకు కానీ ఇవ్వకుండా
ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ వారికి, గవర్నమెంట్ సంస్థ అయినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ వారికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏవైనా హాస్పిటల్స్ ఉంటే ఆ హాస్పిటల్లకు ప్రొవైడ్ చేసినటువంటి బాధ్యత ఐపీఎం వారిదే. కాబట్టి ఐపీఎం వాళ్ళు ఇస్తే, ఐపీఎం వాళ్ళకి రక్తాన్ని ప్రొవైడ్ చేస్తే వాళ్ళందరూ కూడా పేద చిన్నారులకు ఇస్తారని ఒక సదుద్దేశంతో మేము ఐపీఎం వాళ్ళను ఎంచుకోవడం జరిగింది. వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. కాబట్టి ఒక సామాజిక భద్రత కోరుకునే ఉద్యోగిగా మేము ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ముందు కూడా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తోడ్పడినటువంటి ఉద్యోగ సంఘాలకు మరి ఉద్యోగస్తులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మన మంత్రివర్యులు హరీష్ రావు గారిని పిలవడం జరిగింది. అనివార్య కారణాల వలన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. అయినప్పటికీ కూడా మాకు ఈ సమయాన్ని గుర్తించి, మాకు ఈ సమయాన్ని కేటాయించి మేము వస్తామని చెప్పేసి హామీ ఇచ్చినందుకు వారికి ఈ వేదిక తరపున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్య చేసుకున్న 3 విద్యార్థినులను పరామర్శించడానికి వెళ్లిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాలేజ్ దగ్గరకు వెళ్లి కారణాలు తెలుసుకోవాలని సహా విద్యార్థినులకు భరోసా ఇద్దామని వెళ్లిన బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తిని ఇతర బీజేపీ నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి బాసర పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్లో బీజేపీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం నడిచింది. బాధితులను పరామర్శించడానికి వెళితే అరెస్ట్ చేస్తారా అని గీతామూర్తి పోలీసులపై మండిపడ్డారు. ఈ తెలంగాణని ప్రగతి భవన్ లెక్క చేస్తుంది. నిద్రపోయిందా? సత్యవతి రాజు నిద్రపోయిందా? కవిత నిద్రపోయిందా? చంపేస్తారా? మమ్మల్ని చంపేస్తారా? మాట్లాడడానికి వస్తే మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణా జిల్లా జీకొండూరు మండలం చిన్న నందిగామలో అనుమతులకు మించి మట్టి అక్రమంగా ఎందుకు తవ్వుతున్నారంటూ గ్రామస్తులతో కలిసి గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ ఆందోళనకు దిగారు. గ్రామస్తులతో కలిసి ప్రశ్నించడానికి మట్టి తవ్వుతున్న ప్రాంతానికి సర్పంచ్ వెళ్లారు. విషయం తెలుసుకున్న నిర్వాహకులు మట్టి తవ్వకాలను నిలిపివేశారు. నియమాలు ప్రకారం అడుగు కంటే ఎక్కువ తవ్వడానికి లేకున్నా అనుమతులు మీరి సుమారు 4 అడుగులకు పైగా చెరువులో మట్టిని తవ్వేసి ఇటుక బట్టీలను తరలించిన వైనం బయటపడింది. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుగానే కొన్ని పొలాల్లో మట్టి డంపులు పెంటారంటూ విమర్శలు వెలువెత్తాయి. వైసీపీ నాయకుల అండదండలతో ఇష్టారాజ్యంగా మట్టి అమ్ముకుంటున్నారంటూ గ్రామస్తులు ఆరోపించారు. అధికారులు చోద్యం చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా మట్టి తరలిస్తే ఆందోళన బాట పడతామని చిన్న నందిగామ గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ హెచ్చరించారు. నుంచి బుడవేరు వచ్చినట్టు వాగు వస్తుంది. ఆ వాగు ఇక్కడ అడ్డం పోసారు. ఈ జగన్ ప్రభుత్వంలో ఇక్కడ అడ్డం పోసారు. ఈ ఊరు మునగటానికి అండి ఇది పోసింది. ఇదేనండి ఈ ఊరికి చేసే న్యాయం జగన్ చేసేది. ఎంత అన్యాయం చేస్తున్నాడంటే అంత అన్యాయం చేస్తున్నాడు ఈ ఊరిని. ఇక్కడ నాయకులు చేసే పని ఎంత పని చేస్తున్నారో
మేము పుడి చచ్చిపోవాలని చేశారా ఈ పని? మీరు లాభానికి చేసుకున్నారు. జనంతో నీకు పని లేదా? ఇక ఈ బుడవేరుకి అడ్డం పోసావు నువ్వు. ఈ బుడవేరు వచ్చి ఈ ఊరు మునుగుద్ది. ఎవడో దానికి బాధ్యుడు? మిమ్మల్ని అధికారులు వచ్చి అది చూసి మమ్మల్ని కలిసి జాగరించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. చెరువులో మట్టి రైతుల పేరు పర్మిషన్ తీసుకొచ్చి ఈ రకంగా పట్టీలు డంప్ చేసి రేపొద్దున బుడవేరు బొంగితే అవన్నీ ఊరి మీదకి వచ్చి పడతాయి. నీళ్ళన్నీ అడ్డం పోసారు వాళ్ళకి. ప్లస్ చెరువులో ఒక లెవెల్గా తీయకుండా మట్టి 7-8 అడుగులు లోతు పెట్టి తీశారు. ఆ నీళ్లు బయటికి రావు. దానివల్ల ఇబ్బంది పడేది పశువులు మనుషులు వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. టోకెన్ సిస్టమ్ పెట్టారండి. టోకెన్ సిస్టంలో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి వాళ్ళ ద్వారా మనుషులకి ఇచ్చారు. కానీ ఎవరన్నా అడిగి ఇళ్ల ప్లాట్లు తోలుకోవాలన్నా కానీ ఇవ్వలేదు, పొలాలు తోలుకోవాలన్నా కానీ ఇవ్వలేదు. దీని మీద అధికారులు నాకే ఇవ్వలేదు, స్లిప్పులు నాకే ఇవ్వలేదు. వేరే వాళ్ళు ఎవరన్నా అడిగితే వాళ్ళకి ఇచ్చాడు, మాకు ఇవ్వలేదు. ఏంటి ఈ అధికార దుర్వినియోగం? దీని మీద ఆఫీసర్లు తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎవరో ఒకరు వాళ్ళ మీద రెచ్చగొట్టడం ఏంటి? ఈ పద్ధతి ఏంటి? మీకంటే పైన ప్రభుత్వం ఉందనే ధైర్యమా? ఏం చేయాలనేది దేనికైనా ఒక ఓర్పు, ఒక సహనం ఉంటుంది. దాన్ని మీరు చేతగానితనంగా పరిగణించి లేదు అడుగుతారు వీళ్ళు అంటే మమ్మల్ని భయపెట్టడం, మీ మీద కేసులు పెడతాము, పంచాయతీ మీద ఎంక్వైరీ చేపిస్తాము. ఏపించండి, ఏమైంది మాకు? మేమేమి తప్పు చేయలేదు, మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మేమేంటంటే ఊరు ప్రశాంతంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ శుభ్రంగా ఉండాలన్న ఒక్క ఆలోచనతో సరే వాళ్ళు చేస్తున్నా కానీ మనం సర్దుకుపోదాం. ఇది ఊరు అనేది అందరిది, గొడవలొద్దు. ఫిజియోథెరపీ వైద్య నిపుణులుగా గత 15 సంవత్సరాలుగా ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ఇర్ఫాన్ నూతనంగా ఫిట్నెస్ లైఫ్ పేరుతో జిమ్ సెంటర్ను ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని నగర మేయర్ సురేష్ బాబు, వైసీపీ నేతలు అహ్మద్ బాషా అన్నారు. కడప నగరం పాత బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఫిట్నెస్ లైఫ్ జిమ్ సెంటర్ను నగర మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యవంతులుగా జీవిస్తూ ఫిట్నెస్ కలిగి ఉండాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఇందుకు సరైన ఆహార నియమాలను పాటిస్తూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సి ఉందన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన డాక్టర్ ఇర్ఫాన్ షేక్ అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆధునిక పరికరాలతో కూడిన జిమ్ను ప్రారంభించారని వారు తెలిపారు. నల్గొండ జిల్లా అనుమూల మండల కేంద్రంలోని మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యే నోముల భగత్ సమక్షంలో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి భారీ ఎత్తున చేరికలు జరిగాయి. గతంలో మా నాన్న 12,000 ఓట్లతో ఓడిపోయారని, ఆ ఓటమికి ప్రధాన కారణం 70 పోలింగ్ కేంద్రాల్లో వారు రిగ్గరింగ్ చేసి గెలిచారని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు.
హోలియా మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత కొత్త వారిని నియమించి అవకాశం ఉన్న పాత వారిని తొలగించకుండా 55 కుటుంబాలను ఆదుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మాజీ ఎడమ కాలువ చైర్మన్ ములిగిరెడ్డి లింగారెడ్డి, మార్కెట్ చైర్మన్ జివ్వాజీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్, మండల పార్టీ అధ్యక్షులు కురకాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని కిందికుంట చెరువు పార్కులో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. సేరింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపుడి గాంధీ కార్పొరేటర్ నాని శ్రీనివాసరావుతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజలందరికీ మంచి వాతావరణాన్ని అందించేందుకు హరితహారం కార్యక్రమం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కేపుడి గాంధీ తెలిపారు. తొమ్మిది సంవత్సరాల అభివృద్ధిని రోజుకొక అభివృద్ధి కార్యక్రమం పెట్టుకొని ఈరోజు భాగంగా హరితహారం కార్యక్రమం పెట్టుకున్నాం. హరితహారంలో భాగంగా ఈరోజు చెట్లు పెట్టే కార్యక్రమం. మీకు తెలుసు, ఈ ప్రాంతం హృదయాల్లో కదలికలు వస్తాయి. అటువంటి అన్నీ కూడా తీపి గుర్తులుగా పెట్టుకొని చక్కటి సమాజం కోసం మనం మంచి పనులు చేయాలా. మంచి పనులు చేసే కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చే మూమెంట్లో ఇప్పటికే వర్షాలన్నీ కూడా లేట్ అయినప్పుడు కూడా చూడు ఇవాళ ఎండరాల. మీరు మంచి పని చేస్తా అంటే భగవంతుడు కూడా సహకరిస్తాడు. ఆ సహకరించే కార్యక్రమాల్లో భగవంతుడు ఆశీర్వాదం తీసుకొని మీరందరూ మంచి వాతావరణం తీసుకునే కార్యక్రమాల్లో అందరూ కూడా సహకరించాలి. మిత్రులందరూ కూడా హరితహారాన్ని, ఈ మొక్కల పెంపకాన్ని విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతాం. పెట్టి మంచి వాతావరణం కోసం ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి విధానం మీరు చూశారు. ఆ విధానంలో భాగంగానే గ్రీనరీ పెంచే కార్యక్రమం. గ్రీనరీ అంటే ఒక కార్పొరేటరో, ఒక ఎమ్మెల్యేనో, ఒక అధికారో చేస్తే సాధ్యం కాదు. నా బాధ్యత ఉంది, నేను చెట్టు పెడతా. మా అమ్మ నాన్నగారు తీపి గుర్తులకు గుర్తుగా ఒక చెట్టు పెడతా. పెళ్లి రోజుకి ఒక చెట్టు పెడతా. పుట్టినరోజుకి ఒక చెట్టు పెడతా. మా మనవడు వచ్చి మా తాత పెట్టిన చెట్టు ఇంతమందికి ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్ కనుక రాకపోతే మనం ఈ సమాజంలో ఈ ఎండలకి బలైపోయి ఈ ఎండల్లో ఎంతమంది రాలిపోయారో మీ అందరూ కూడా తెలుసు. వాతావరణాన్ని మార్చుకునే కార్యక్రమంలో నా పాత్ర ఉన్నది అని ప్రతి ఒక్కరూ కూడా భావించకపోతే భవిష్యత్తు తరాలు మన క్షమించవు. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పెద్ద మనసుతో
మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. భర్త వేధింపులను తట్టుకోలేక 8వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య. తల్లి పిల్లలను నెట్టేసి తాను దూకిన బన్సిలాల్పేట మహిళ. స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ సప్లై చేస్తున్న నిందితుడి అరెస్ట్. బాలానగర్ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన డీసీపీ శ్రీనివాస్. భారత్లో సేవలకు అమెరికా ఎన్ఎస్ ఏవియేషన్ సంస్థ సిద్ధం. తాజ్ దెక్కన్లో లాంచింగ్ ప్రారంభించిన ఏవియేషన్ వైస్ చైర్మన్ ఈషా అలీ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.